వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఉంటే, వ్యాసుడు రచించిన బ్రహ్మాండ పురాణంలో భాగమైన ఆధ్యాత్మ రామాయణంలో ఒక కొత్త విషయం ఉంది. అదేమిటంటే, ఒకరోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రామునితో ఇలా అన్నాడు: ఓ రామ, నన్ను బ్రహ్మ నీ వద్దకు పంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించాడు. కానీ నీ జననము రావణ సంహారం కొరకు జరిగింది కదా. నువ్వు రాజ్యపాలన చేస్తుంటే రావణ సంహారం మాటేమిటి? భూభారం తగ్గించుటకు నువ్వు రాక్షస సంహారం చెయ్యాలి కదా. రామా, నువ్వు దేని కొరకు అవతరించితివో ఆ విషయం మర్చిపోవద్దు అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు: నారద మహర్షి, నాకు తెలియని విషయం ఏమున్నది? నేను ఆడిన మాట తప్పను. రాక్షస సంహారం చేసేదను. కాలము తీరిన దైత్యులను సంహరింపజేసేదను. రేపే దండకారణ్య ప్రయాణం. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసేదను. సీతాపహరణంతో రావణ్ణి సంహరించెదను. ఇది సత్యము అని రాముడు నారదునితో అన్నాడు. రాముని మాటలకు సంతోషించిన నారదుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాముడు సామాన్య మానవుడు కాదు, కారణజన్ముడు. సాక్షాత్తు విష్ణు అవతారం. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు అని చెప్పబడింది.